కుహనా లౌకికవాదం, లేకపోతే కుహనా సమానత్వవాదం ఇవన్నీ పెచ్చిరిల్లిపోయి వాళ్ళ వాయిస్ అరిచేవాడిదే గొంతు అన్న సంస్కృతి దేశంలో అంటే అది అలా వేళ్ళూనుకుపోయింది. కారణం పాలకులు, ఈ దేశం స్వతంత్రం వచ్చిన వెంటనే పాలించిన పాలకుల వాళ్ళ అవకాశవాద విధానాల వల్ల. దానికి ఏదో ఒక రోజు మనం స్వస్తి చెప్పాలి. దానికి హైందవ శంఖారావాన్ని వేదికగా తీసుకున్నాను. అందుకే మీరు పదే పదే నేను అన్నారు కదా, నిమ్మకి నీరెత్తినట్టు కూర్చుందామని ఎగ్గదీసి నిలదీద్దామని. మనకి ప్రశ్నించడం అనే అలవాటే పోతే ఇంకా వాళ్ళు చెప్పిందే వేదం అవుద్ది, వాళ్ళు చెప్పిందే రామాయణం అవుద్ది, వాళ్ళు చెప్పిందే భారతం అవుతుంది కదా. అలా జరిగిన నష్ట నివారణకి ఇది నాంది పలకాలి. ప్రతి సనాతన ధర్మాచారి కూడా ప్రశ్నించడం నేర్చుకోవాలి, తన మీద జరిగిన దాడిని ఎదుర్కోవాలి అన్న ఉద్దేశాన్ని ప్రతిబింబించడానికే నిమ్మకు నీరెత్తినట్టు కూర్చుందామని ఎగ్గదీసి నిలదీద్దామని ప్రశ్న అక్కడ లేవనెత్తాను. ముక్త కంఠంగా వాళ్ళు రెండో దారిని ఎంచుకున్నారు.